దేవుడు మనకి ఎంత చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఏమండి కళ్ళు ఇచ్చాడు, చూపునిచ్చాడు, నోరిచ్చాడు, చెవులు ఇచ్చాడు, తల ఇచ్చాడు. కానీ మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. కొంతమంది ఉన్నారండి, మొన్న ఒక యూట్యూబ్లో చూశారు, ఒక పాస్టర్ గారు ఆపరేషన్ చేశారు, తలంతా చేతులు లేవు, కాలిపోయినాయి, కరెంట్ షాక్ కొట్టి చేతులన్నీ కాలిపోయినాయి, చేతులు ఇక్కడ రాగలేవు, కాళ్ళు లేవు, మంచం మీదే పడుకొని ఉంటాడు. ఏమండి టాయిలెట్ కూడా వెళ్ళడానికి ట్యూబ్ వేశారు, మంచం మీదే పడుకొనే ఉంటాడు. మంచం మీద పడుకొని ఉండి దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. బిడ్డలారా, యేసయ్య నమ్మండి, ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. వాళ్ళందరూ మరి నీ పరిస్థితి ఎట్లుందే, మనుషులు అనగా ఎన్నో బలహీనతలు వస్తాయి, పోతాయి. కానీ ఇది శాశ్వతమైన లోకం కాదు. పరలోక రాజ్యం ఒక శాశ్వతం ఉంది. దాని కొరకు మీరు బతకండి అని మంచంలో చేతులు లేవు, తల అంతా కాలిపోయింది, కుట్లేశారు, సగం తల లేదు. ఏమండి కడుపు అంతా కుట్లేశారు, కడుపు మీద అన్ని పొట్ట మీద అంతా కుట్లే, కాళ్ళు లేవు, ఆ కాళ్ళు ఉన్నాయి. కానీ ఆపరేషన్ చేశారు, మంచం మీద పడుకోబెట్టి నడవలేడు, నడిపించాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఇంకా ఆయన ఉన్నారు, అమెరికాలో ఉంటాడు, ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, చిన్నవాడు, ప్రపంచ దేశమంతా తిరిగి సువార్త ప్రకటించాడట. అతడి పేరు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు, ప్రపంచ దేశం తిరిగి సువార్త చెప్పాడు. కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ఏమండి ఏమి లేకపోయినా చక్కటి కుటుంబాన్ని ఇచ్చారు, చక్కని పిల్లల్ని ఇచ్చారు. ఏమండి దేశాలు దేశాలు తిరిగి దేవుని పని చేశారు. కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని పని చేయడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని పనిలో, దేవుని పరిచర్యలో అయ్యా నేను సహకారంగా ఉండాలా, నేను దేవుని స్వార్థ చెప్పాలా, దేవుని మాటలు చెప్పాలి అని కొంచెము కాకపోయినా, ఒక 10 కాకపోయినా 1% నువ్వు దేవుని కొరకు కష్టపడితే నీ భవిష్యత్తుని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఏమండి ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన చిన్నవాడు, పొట్టిగా ఉంటాడు, 2 అడుగులు ఉంటాడు మనిషి, 2 అడుగులు, అంత రాష్ట్రం తిరుగుతూ ఉన్నాడు, దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, స్వార్థ చెప్తున్నాడు.